నమస్తే. తెలంగాణలో మరో ఉద్యమానికి తయారవుతుంది. ముఖ్యంగా మార్వాడీలను తెలంగాణ నుంచి వెళ్ళగొట్టాలన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. సో దానికి కారణాలున్నాయి అనేకం. ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి సంఘటన దళితుడి పైన జరిగినటువంటి దాడి. దళితుడి పైన మార్వాడీలు దాడి చేసిండ్రు. సో వాళ్ళ యొక్క పెత్తనం రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నది. ఇప్పుడున్నటువంటి తెలంగాణలో కులవృత్తులన్నీ కూడా వాళ్ళ వల్లనే ధ్వంసం అయిపోయినాయి. ఖచ్చితంగా మన సంస్కృతిని సాంప్రదాయాలని రక్షించుకొని అలాగే యువతకు ఉపాధి కావాలంటే ఖచ్చితంగా మార్వాడి గో బ్యాక్ అన్నటువంటి ఉద్యమం ఖచ్చితంగా ఉధృతం చేయాలన్నటువంటి ఒక పట్టుదలతోటి తెలంగాణ సమాజం అంతా కూడా ముందుకు కదులుతూ ఉంది. సో ఎందుకు మార్వాడీలను ఇక్కడి నుంచి పంపించాలి అన్నటువంటి దానిపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో చాలామంది చాలా రకాలైనటువంటి అభిప్రాయాలు చెప్తా ఉన్నారు. మార్వాడీలను పంపించాలని కొంతమంది ఇక్కడి నుంచి, లేదు మార్వాడీలతోనే రాష్ట్ర జీడిపి పెరుగుతుందని మరికొంతమంది, మార్వాడీలను విమర్శించకూడదని మరికొంతమంది. సో మాట్లాడదాం. మన ముందు చక్రధర్ గౌడ్ ఉన్నారు, ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా మీకు నమస్తే. మార్వాడీలకు సంబంధించిన విషయంలో సూటిగా చెప్పాలంటే మార్వాడి గో బ్యాక్ అన్నటువంటి ఒక నినాదం బలంగా వినబడతా ఉన్నది. మీరు మార్వాడి గో బ్యాక్ అన్నటువంటి నినాదానికి మీరు సపోర్ట్ చేస్తా ఉన్నారా, వ్యతిరేకిస్తున్నారా? సపోర్ట్ చేయట్లేదు. మార్వాడి గో బ్యాక్ అనేది ఒక పెయిడ్ ఉద్యమం. కొంతమంది పెట్టుబడిదారులు బీసీ ఉద్యమాన్ని అణిచివేయడానికి ఈ మార్వాడి గో బ్యాక్ అనే ఒక కృత్రిమ ఉద్యమాన్ని తయారు చేశారు. ఎందుకంటే అంటే ఇప్పుడు మాట్లాడేటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు పేడ్ అందరు అనట్లేదు. ఇప్పుడు పై లెవెల్లో ఒకడు తయారు చేస్తాడు, కింద వ్యవస్థ నమ్ముతూ ఉంటుంది. ఎందుకంటే కింద ఏది కానీ బలంగా నమ్మి పనిచేసే కార్యకర్తలు ఉంటారు. ఇప్పుడు మాకు కింది స్థాయిలో చాలా మంది వ్యాపారాలు మిస్ అవుతున్నారు, ఉద్యోగాలు మిస్ అవుతున్నారు. ఈ మార్వాడి వ్యవస్థ నిజంగానే వాళ్ళు రూట్ లెవెల్లో చాలా పాతుకుపోయారు. ఇవాళది కాదు. ఒకప్పుడు ఒక్క రాజస్థాన్ స్వీట్ హౌస్ అని ఉండేది. ఇవాళ జ్యువెలరీ షాప్ లో వాళ్ళే ఉన్నారు, బట్టల షాప్ లో వాళ్ళే ఉన్నారు. వాట్ నాట్ ప్రతి దాంట్లో మార్వాడి అనేవాడు మన జీవితంలో ఒక భాగం అయిపోయాడు. ఇవాళ మనమే చూడండి, అవసరం ఉంటే మార్వాడి షాప్కు అనే కాడికి వచ్చేసింది. అంటే వాళ్ళని కొట్టట్లేదు కదా, వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. సో ఆ వ్యాపారానికి లిమిట్స్ లేకుండా పోయింది, అడ్డు అదుపు లేకుండా. వాళ్ళ తెలంగాణ కంటే ఎక్కువ మార్వాడీసే ప్రతి మారుమూల తాండాలలో కూడా వాళ్ళే అంతటా మార్వాడి మయం అయిపోయింది తెలంగాణ. కానీ ఈ సమయంలో ఎందుకు ఆ ఉద్యమం? 10 ఏళ్ళు లేదు, అంతకు ముందు లేదు, కేసీఆర్ ప్రభుత్వంలో లేదు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక వ్యక్తిని కొట్టారంట. తప్పది, కొట్టడం తప్పు. దానికి ఒకడి మీద కేసు పెట్టండి, ఎంతమంది కొడితే వాళ్ళ మీద కేసులు పెట్టండి. ఇప్పుడు చాలా గ్రామ స్థాయిలో దళితులని గుళ్ళోకి రానివ్వట్లేదు. వాళ్ళని ఏం చేస్తున్నాయి? వాళ్ళని ఎందుకు శిక్షించట్లేదు? ఎంతో మంది కుల దూషణ చేస్తున్నారు. వాళ్ళ మీద కేసులు పెట్టి వదిలేస్తున్నారు కదా. ఉద్యమాలు చేస్తున్నారా? ఎన్ని షాపులలో, ఎన్ని వ్యవస్థల్లో దళితుల్ని అవమానించట్లేదు? ఉద్యమాలే వస్తున్నాయి అంతటా. ఇది ఒక పెయిడ్ ఉద్యమం. ఇది ప్రభుత్వం స్పాన్సర్షిప్ అని నేను అనుకుంటాను. సో ఎప్పుడైనా కానీ ఒక మనిషిలో కదలిక కానీ సమాజంలో కదలిక కానీ ఒక ఇన్సిడెంట్ చూసిన తర్వాత వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఎందుకు వచ్చిన దానికి మనం ఆన్సర్ చెప్పలేము. తెలంగాణ ఉద్యమం సైతం కూడా ఒకనొక దశలో చతికిల పడుతూ చాలామంది చనిపోయిన తర్వాత మళ్ళీ ఉద్యమం మొన్న 10 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సో ఒకరు చేసినటువంటి పోరాటం అయినప్పటికీ కూడా ఇప్పుడే ఎందుకు వచ్చినటువంటి దానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? ముఖ్యంగా మీరు పేడ్ ఆర్టిస్టులు రెండో అంశానికి వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఒక ఉద్యమాన్ని అణచివేసేందుకు ఒక కుట్ర జరుగుతుంది అన్నటువంటి కేవలం ఆరోపణలు మాత్రమే చూడాలి. మిగతా సంబంధించి చాలామంది ఈ ఉద్యమం వెనుక ఉన్నటువంటి వ్యక్తులు, ఇలా మాట్లాడేటువంటి వ్యక్తులు ఒక పార్టీతోంటో లేకపోతుంటే వేరే సంబంధించినటువంటి సంఘాలతోటో వాళ్ళు ములాఖత్ అయినటువంటి పరిస్థితి కనబడట్లేదు. కేవలం వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకనే కనబడతా ఉంది. సో వాళ్ళ వెనకాల కూడా పార్టీల కుట్ర లేకపోతుంటే ఉద్యమాన్ని అణచివేయాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది అన్నటువంటి ఆ విషయాన్ని మీరు ఎట్లా చెప్పగలుగుతారు? ఇప్పుడు నేను కూడా ఏ పార్టీకి సంబంధించిన వాది కాదు. ఈ రోజుకి ఇవాళ నేను న్యూట్రల్గానే చెప్తా. బీసీ వాదం బలపడుతున్న సమయంలో, ఇప్పుడు తెలంగాణ వాదం బలపడుతున్న సమయంలో కూడా జయాంధ్ర అన్నారు, జై రాయలసీమ అన్నారు. దాన్ని డైవర్షన్ చేయడానికి విచిత్రమైన కార్యక్రమాలు చేశారు. ఇవాళ బీసీ మూమెంట్ అనేది ఒక తారాస్థాయికి చేరిపోయింది. ప్రతి వాడు బీసీల గురించి మాట్లాడే పరిస్థితి వచ్చింది. మొన్న ఢిల్లీకి పోయి 42% సంబంధించి ఏం చేయకుండా తోక ముడుచుకొని వచ్చారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్కి పోవాలంటే మెయిన్గా ఈ టాపిక్ బీసీ వాదం పైన చర్చ జరగాల్సిందే అనేలాగుంది. ఈ క్రమంలో పై లెవెల్లో ఏది కాంగ్రెస్ బి టీంలో
దీన్ని యొక్క ఉద్యమాన్ని కృత్రిమంగా తయారు చేశారు. కాంగ్రెస్ వాళ్ళని ఎట్లా చెప్పగలుగుతారు? 100%. ఇప్పుడు 42% ఈ రెడ్ల వల్లనే. నేను పేరు కూడా చెప్తా, నాకేం పెద్ద బాధ ఏం లేదు. చెప్పండి. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలోనే ఆయనకి సంబంధించిన కొంతమంది ఉస్మానియాలో కొంతమంది నాయకులు, ఆయన అనుచరులే అనుకోండి, వారి యొక్క ప్రోద్బలంతో ఇక్కడ ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. దాన్ని కింది లెవెల్ వాళ్ళు బాగా ఫోర్స్గా తీసుకెళ్ళిపోతున్నారు. ప్రజల నుంచి ఉందా డిమాండ్? ఉంది. ఎందుకు వినండి, ఇలా అమనగల్లులో బంద్ చేసిండ్రు. సంబంధించినటువంటి షాపులను క్లోజ్ చేసుకున్నారు వాళ్ళంతా కూడా. ఆ సంబంధించినటువంటి గ్రామాల్లో ఆ మండల స్థాయిలో మొత్తం అంతా కూడా దుకాణాన్ని క్లోజ్ అయిపోయింది. స్వచ్ఛందంగానే వాళ్ళు నిషేధించడం సాధ్యమవుతుందా మార్వాడిని? అసాధ్యం. టెక్స్టైల్ ఇండస్ట్రీలో వాళ్ళే ఉన్నారు. ఒకవేళ వాళ్ళందరూ కనుక సామూహికంగా అనుకొని బంద్ చేస్తే ఇవాళ ఈ తెలంగాణలో ఏది కావాలన్నా బేగం బజార్ నుంచే పోవాలి. మీరు వాళ్ళని నివారించడం కాదు, గోబ్యాక్ అనడం కాదు, వాళ్ళని తిట్టడం కాదు, మీరు వాళ్ళని లిమిట్స్ మెయింటైన్ చేయాలి. ఎలా? హోల్సేల్ వ్యాపారాలలో వాళ్ళు ఉండాలి, రీటైల్ తగ్గియాలి, ఫ్రాంచైజీలు తగ్గియాలి. అండ్ ముఖ్యంగా వాళ్ళు రాజస్థాన్ నుంచి మనుషుల్ని తెచ్చుకుంటున్నారు కదా, దాన్ని మొత్తం కట్ ఆఫ్ చేసేయాలి. ఇక్కడ వాళ్ళకి స్థానికులకే ఉద్యోగం ఇయ్యం. హమాలి కానీ, వాడు ఏ పని కానీ, గుమాస్తా కానీ, లెక్కలు రాసేటోడు కానీ, ఇక్కడ వాళ్ళకి ఇవ్వండి ఉద్యోగాలు. అప్పుడు మీ మీద ఎలాంటి అది ఉండదు. అలా మాట్లాడితే ఇవాళ మనం పెడుతున్న కంపెనీస్లో కూడా మనం అస్సాం వాళ్ళని, ఒరిస్సా వాళ్ళని తీసుకుంటున్నాం కదా. మరి మన వాళ్ళకి మనం ఎందుకు ప్రయారిటీ ఇవ్వట్లేదు? ఇవాళ వాళ్ళు నీకు కాంపిటీషన్ అనుకుంటే, వాళ్ళు అన్ని వ్యవస్థల్లో దూరుతున్నారు అనుకుంటే, ఇప్పుడు ఒక మూమెంట్ తీసుకొచ్చింది బీజేపీ. శివరాత్రి రోజు పండ్లు కొనవద్దు ముస్లింల దగ్గర, వాళ్ళు కొంత దాన్ని ఖరాబ్ చేసేస్తున్నారు, మనం శుద్ధిగా ఉండాలంటే హిందువుల దగ్గర కొనమన్నారు కదా. అలాగే హిందువులు వాళ్ళకి నచ్చిన దగ్గరే కొనుక్కుంటున్నారు. ఇదే విధానం వీళ్ళు అన్యాయం చేస్తున్నారు అన్నప్పుడు హిందువులు, మీరు బహుజనులు షాపులు పెట్టుకొని వీళ్ళకి పోటీగా నిలబడండి. ఒక్క రాత్రితో కాదు కావచ్చు, కానీ ఒక్క రోజైతే వీళ్ళు డౌన్ఫాల్ అవుతారు కదా. సో వీళ్ళని పెంచి పోషించిందే మన చాతగానితనాన్ని వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు. దట్స్ ఇట్. వాడు ఎవరిని కొట్టలేదు, మార్వాడి ఎవరిని తిట్టలేదు. ఏదో ఒక ఇన్సిడెంట్ని పట్టుకొని ఇది ఉద్యమాన్ని నీరుగార్చే వ్యవస్థ. గవర్నమెంట్కి ఎందుకు సైలెన్స్ ఉంది ఉద్యమం మీద? అంటే కొట్టుకసావండినా? బీజేపీ మాత్రం వన్ సైడెడ్గా ఇది మోడీకి సంబంధించింది కాదు, ఎవరికి సంబంధించింది కాదు. అలా అయితే డీమార్ట్లు, మోరు, ఇలా సూపర్ మార్కెట్స్, హైపర్ మార్కెట్కి వెళ్తే, ఇప్పుడు లూలు మాల్కి వెళ్తే ప్రతి ఒక్క సర్వీస్ ఉంది మీకు. అంటే దానివల్ల అన్ని వ్యవస్థలు, అన్ని షాపులు, కిరాణం దుకాణాలు నాశనం అవుతున్నట్టే కదా. సో ఇది ఏం లేదు, ఇది ఒక పెయిడ్ ఉద్యమం. కింది వాళ్ళు చేసేది పెయిడ్ అనను, పై వాళ్ళు సంచులు తీసుకోవడానికి. రేపు ఎప్పుడు ఈ ఉద్యమం అంటే మీరు సూటిగా చెప్తుంది కేవలం దీని వెనకాల ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో ఇలా కాంగ్రెస్ పార్టీ సైలెంట్ గా ఉందంటే వీళ్ళని పెంచి పోషించేది కాంగ్రెస్ అని చెప్పి తెలుసుకున్నారు కదా. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని బలపరుస్తుంది. బలపరిచి అక్కడో ఇక్కడ మార్వాడిల మీద ఫైటింగ్ రాళ్ళు ఇసురుతారు. వీళ్ళు ఇసురుతారా, వాళ్ళు ఇసురుతారా, ఇది డైవర్షన్ మొత్తం తీసుకుపోయి బీసీ ఉద్యమాన్ని చంపేస్తారు ఖచ్చితంగా. ఇలా బలిపశువులు ఎవరు తెలుసా? పాపం ఇవాళ తెలంగాణ శ్యామ్ మాట్లాడుతుండు. సరే, ఆయనకి ఆ బూస్ట్ ఇచ్చేవారికి ఆయనకు అర్థమవుతలేదు, బ్యాకప్ ఇచ్చేవారికి ఏందో ఏం కాదు, పాటలు రాస్తుర్రు. ఈ తెలంగాణలో బీసీ ఉద్యమం చచ్చిపోతుంది, ఆ డైవర్షన్లకి వెళ్ళి బయటికి రావాలి. సరే, 42% ఆర్టికల్ 9 ప్రకారం ఎక్కడైతే బిల్ పాస్ అవుతుంది కదా, దాని తర్వాత మార్వాడీలు అది పెట్టుకుందాం. ఇప్పుడు ఏం కొంపల ముందు మార్వాడి ఉద్యమం 10 ఏళ్ల నుంచి లేనిది, 20 ఏళ్ల నుంచి లేనిది, ఇప్పుడు తక్కువని మార్వాడీల వల్ల మనం చచ్చిపోతున్నామా? ఈ మూమెంట్లో ఎందుకు? సో ఇప్పుడు వాళ్ళు కొడితే మీరు సైలెంట్ గా చేతులు కట్టుకొని కూర్చోమని చెప్పేసి అంటా ఉన్నారు తెలంగాణ సమాజం. చూడండి, అట్లా కొట్లాటలే కావాలంటే మీకు చెప్తున్నా కదా, ప్రతి గ్రామంలో ఉన్నాయి, అన్ని చోట్లలో దాడులు జరుగుతున్నాయి. అవన్నీ వదిలిపెట్టి కావాల్సుకని ఒక ఇన్సిడెంట్ని చంపుతున్నారండి. చంపుడు కంటే కొట్టడం అది ఏంది? ఘర్షణ ఏంది? ఒక కార్ పార్కింగ్ దగ్గర వివాదం, దానికి సంబంధించి ఎవరైతే చేతులు దాడి చేశారో వాళ్ళు అరెస్ట్ చేయండి, ప్రాసిక్యూట్ చేయండి. దానికి ఉద్యోగం ఏంటండి? అంటే దీన్ని ఛాన్స్ తీసుకొని ఒక ఉద్యమానికి తెరలేపారు. దీనివల్ల
బీసీ ఉద్యమం ఆగమైపోతుందని చెప్తున్నాం. సో ఒక పక్కన వాళ్ళ దుకాణాలు వాళ్ళే అయిపోయినాయి, మొత్తం అన్ని షాప్స్ అన్ని కూడా వాళ్ళే అయిపోయినాయి. ఒక పక్కన ఆ విధమైనటువంటి ఉపాధి లేకుండా చేసేటువంటి పరిస్థితి ఇలా వాళ్ళు మార్వాడీలు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ రాష్ట్రాల నుంచి లేబర్ తీసుకొచ్చుకొని ఇక్కడ మనకు సంబంధించినటువంటి వాళ్ళకి ఉద్యోగ కల్పనలో ఈ ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు, అదొక పక్కన అయితే ఇంకొక పక్కన కల్చర్ పైన కూడా వాళ్ళ యొక్క దాడి మొదలైపోయింది. ముఖ్యంగా బతుకమ్మ కావచ్చు, మిగతా బోనాలకు సంబంధించినటువంటి పండుగ కావచ్చు, పెళ్లిళ్ళల్లో సైతం కూడా ముఖ్యంగా రాజస్థానీ గుజరాతీ కల్చర్కి సంబంధించి నిమ్మలంగా ఈ తెలంగాణ సంస్కృతిని కొంత భ్రష్టు పట్టించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. సో దాన్ని ఏ విధంగా మనం దాన్ని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు మనం బతుకమ్మని చూసుకున్నట్టయితే ఆ దాండియా లాంటివి సంబంధించినటువంటి అవి ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు. అవును, అది ఎవరు ఆడుతురు? వాళ్ళు ఆడిపిస్తురా? విషయం చెప్తాను, వాళ్ళైతే ఆడిపియట్లేదు. మీరు వెస్టర్న్ కల్చర్కి అలవాటైతే అది వెస్టర్న్ కల్చర్ తప్పెందుకు అవుతుందండి? వెస్టర్న్ కల్చర్లో నువ్వు అడాప్ట్ చేసుకున్నావు దాన్ని. అలా మా ఊర్లో మరి దాండి ఆడతలేరు, ఎక్కడో ఇంత చదువుకున్న వాళ్ళు ఆడుతురు. ఒక మారుమూల గ్రామం పోయి చూస్తే ఏ ముసలవ దాడి అంటే ఏందో తెలియదు బిడ్డ అంటది, బతుకమ్మనే ఆడుతురు. కల్చర్ మీద ఇది దాడి అని నేను అనుకోను. మారుతున్న జీవన ప్రమాణాల్లో ఎన్నో కొత్త కొత్త అడాప్షన్స్ ఉంటాయి. మరి అట్లా అంటే చాలా ప్లేస్లలో బతుకమ్మ కూడా ఆడుతురు, ఇతర రాష్ట్రాలలో కొన్ని చూసుకున్నట్టయితే. సో అది వాళ్ళ వ్యక్తి ఇష్టం అంట. ఇప్పుడు పబ్బులలో పోయి ఎగుడుతుండ్రు తెలంగాణ వాళ్ళు, అది వాళ్ళ లైఫ్ స్టైల్కి అడాప్ట్ చేసుకున్నారు తప్ప ఇది కల్చర్ మీద దాడి అనేది దీన్ని ఎక్కడికో తీసుకుపోతున్నాం మనం. కానీ ఒక్కటి సోయున్న ప్రతి బీసీ ఖచ్చితంగా ఇది గ్రహించాలి. కొంతమంది స్వార్థపరులు మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో అమ్ముడు పోయిన కొంతమంది వ్యక్తులు పెద్ద మనుషుల చేతిలో కీలుబొమ్మలై ఇప్పుడు ఈ గట్టెక్కే ప్రయత్నం 42% అనే దాన్ని మరుగున వాడేయడానికి ఇలా మార్వాడీలపై ఒక కృత్రిమ గోబ్యాక్ అనే ఉద్యమం తీసుకొచ్చారు. ఇది ఇప్పుడు అంత అర్జెన్సీ ఏం లేదు. దీనివల్ల మన ఉద్యోగాలు ఉపాధి అంటే చూడండి, దాని మీద లిమిటేషన్ తెద్దాం, వాళ్ళని పిలిపిద్దాం, మనం కూర్చుందాం. ఇదంతా అవసరం లేదు. వాళ్ళని మీరు బహిష్కరణ చేయండి, వ్యాపారపరంగా కొనకండి. కొడతాడా చెప్పండి. ఇప్పుడు తుర్కోల దగ్గర కొనం, మేము ముస్లింల దగ్గర కొనం, హిందువుల దగ్గర కొంటామంటే ముస్లింలు ఏమంటున్నారు? అయిన కాడికే వ్యాపారం అంటున్నారు. మీరు అదే పని చేయండి, రేపు వాళ్ళే దిగొస్తారు. కుల వృత్తులలో మార్వాడీల జోక్యం ఉండొద్దు అని ఖచ్చితంగా పెట్టండి. మంగళ షాప్లో కానీ ఇతర వేరే ఉపాధి ఏదైతే ఉంటుందో, మన బతుకుదెరువు ఏదైతే ఉంటుందో, ఈవెన్ కిరాణం దుకాణాల్లో కూడా వాళ్ళని నియంత్రించాడు. మనం చూడొచ్చు, మన ఊర్లలో హౌసులు అంటా ఉంటాం, స్వర్ణకారులు. అవును, హౌసులలో యొక్క వాళ్ళ బతుకు నిజంగా కూడా చాలా ఛిద్రమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళింది. ఈ షాప్స్ వచ్చి మార్వాడి షాప్స్ ఎక్కువైపోయి బంగారం ఎక్కువగా మనం గ్రామాలలో చూస్తూ ఉంటే ఊరికి ఒక 2 షాపులు అయిపోయినాయి. ఏది ఇక్కడ ఉన్నటువంటి మార్వాడి షాప్స్. సో దాంతో ముఖ్యంగా వైశ్యులు పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కు వస్తే వాళ్ళు బంగారాన్ని మనకు అంటే ఒక ముద్ద బంగారాన్ని మనకు ఏ రకంగా ఆభరణాలు తయారు చేసిందో వాళ్ళంతా కూడా సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో అటువంటి వాళ్ళని రక్షించాలంటే ఇటువంటి షాపులు కూడా గ్రామాల్లో లేకున్నట్టు ఉంటే వాళ్ళ కులవృత్తి మనం రక్షించినటువంటి వాళ్ళమైతాం, మరో పక్కన వాళ్ళకు ఉపాధి కూడా చూపించినటువంటి వాళ్ళమైతాం. సో ముందుగా వాళ్ళని ఏ విధంగా గ్రామాల్లో కట్టడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి అనుకోవచ్చు. ఫస్ట్ వాళ్ళని కట్టడి చేయడం ప్రజల చేతుల్లో ఉంది. పొద్దున్న లేచి నువ్వు ఏ షాప్ పోతావు అనేదే వాడి వ్యాపారం. నువ్వు పొద్దున్న లేస్తే మార్వాడికి నువ్వే వెళ్తావు, అన్ని చోట్లలో నువ్వే వాళ్ళని ప్రమోట్ చేసుకుంటూ. ఇప్పుడు మనోడి దగ్గర 10 రూపాయలు తక్కువ మనం కొనమండి, మార్వాడి షాప్కి వెళ్తాం. ఎందుకు అంటే వాడు దొంగతనం చేయట్లేదు, దుకాణం పెట్టుకున్నాడు, నీకు అవసరం అంటే కొంటావు, లేదంటే కొనవు. మావాని బతికియాలే. ఇప్పుడు చూడండి, మార్వాడీస్ ఒక స్టైల్ ఉంటుంది. ఒక వ్యక్తి వాళ్ళ వ్యాపారంలో లాస్ అయితే తలా 10,000 వేసుకొని ఒక 10 లక్షల రూపాయల ఫండ్ తయారు చేసి అతనికి వ్యాపారం పెట్టించి మళ్ళా రీలైఫ్ ఇస్తారు. ఆ యూనిటీ మన దానిలో ఉందా? ఇప్పుడు వాళ్ళ దాని మీద మార్వాడి గోబ్యాక్ అనే ముందు వాళ్ళు ఒక 30 ఏళ్ల కిందట వచ్చేసి వాళ్ళు ఇక్కడ కొన్ని 100 కోట్లు అది జరిగేల వాళ్ళని గోబ్యాక్ అంటే మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. మరి మన వాళ్ళు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇప్పుడు గుజరాత్లో మన వాళ్ళని ఎలాగొడితే పరిస్థితి ఏంటండి? ఆలోచించండి. ఇది మనుషుల మధ్య విద్వేషాలని రెచ్చగొట్టి రాజకీయ నాయకులు కొంతమంది స్వార్థపరులు పబ్బం గడుపుకుంటారు. ఇదే గవర్నమెంట్ బీసీలకు ఎందుకండి ఇండస్ట్రీస్కి సమయం ఇవ్వదు, ఒక అవకాశం ఇవ్వదు? ఇప్పుడు ఇదే మార్వాడీలు కానీ రెడ్లు కానీ చౌదరీలు కానీ ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ పెట్టుకుంటా అంటే 5 రూపాయలకి ఎకరా తీసుకో అంటాడు. మరి ఒక బీసీకి ఎందుకు అయ్యారు అంటే లోపం మన దగ్గర ఉంది.
మనం యూనిటీగా లేక ఈ మార్వాడి యుద్ధం అనేది మనకు అవసరం లేని ఉద్యమం. ఇది అవసరమే. వాళ్ళని అరికట్టాలి అంటే మాత్రం ఒక్కటే మాట, వాళ్ళను నివారించండి. వాళ్ళని మొత్తం నివారించాలి, కంట్రోల్ చేయాలి వాళ్ళని. ఒక కంట్రోల్కి తీసుకొచ్చి మీ వ్యాపారం ఇంతే, ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది, ఇది మనం లాగేసుకో. మందాల్లో రండి, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, బహుజన బిడ్డలు ఎంతమంది దగ్గర డబ్బు లేదు, ఇండస్ట్రీస్ పెట్టి మన వాళ్ళకు ఉద్యోగం ఇవ్వండి. మీరేం చేస్తున్నారు? ఒరిస్సా, అస్సాం, బెంగాల్ నుంచి తీసుకొచ్చి మరి మనం నీతులు మాట్లాడితే ఎట్లుంటుందండి? సో ఒక పక్కన బండి సంజయ్ గారు కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. సో ఈ గో బ్యాక్ మార్వాడి అన్నటువంటి ఉద్యమం కనుక సో ఈ హిందువులను అంతా కూడా ఒక రకంగా విభజించాలన్నటువంటి ప్రయత్నం, ఛిద్రం చేయాలన్నటువంటి ఆ ప్రయత్నం ఎంఐఎం కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, సో ఈ మూడు పార్టీలు కూడా కుట్ర చేస్తూ ఉన్నాయి అన్నటువంటి భావన వ్యక్తపరిచింది. నిజంగా కూడా ఈ గో బ్యాక్ మార్వాడి అన్నటువంటి ఉద్యమం ద్వారా ఈ హిందువులకు సంబంధించినటువంటి దాంట్లో ఇటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి అనుకోవచ్చా మనం? అంటే చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుంది? ఖచ్చితంగా కొంతమేర ఉండొచ్చు. అంతా మనం అనుకున్నంత రేంజ్లో కాకుండా కొంతమేర ఉండొచ్చు. ఇప్పుడు ఖాళీగా ఉండి ఇన్ని రోజులు వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళందరికీ ఒక రకంగా వీడి వల్లే నేను నష్టపోయినా, ఈ మార్వాడి వల్లనే నష్టపోయినా అని ఎక్కడ దాడి జరిగినా అది రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నాయకులు చిత్రీకరిస్తారు. మళ్ళీ చూడండి, మార్వాడీలలో కూడా కొంత వ్యవస్థ ఉంటుంది, ఈ రాజకీయ నాయకుల తొత్తులు. వాడి వల్ల వీళ్ళు స్ప్రెడ్ చేసి మనల్ని ఇక్కడ బతకనివ్వట్లేదు అంటే, హైదరాబాద్లో మార్వాడీలో ఉన్నారా? సిక్కులు లేరా? సిక్కుల చేతుల్లో ఎంతమందికి ఉంది అంటే వాళ్ళు వెనకటికేలి జీడిపిలో మనకు భాగస్వామి లేరు. తెలంగాణలో ఆంధ్రాల కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో, సిక్కుల కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో, మార్వాడీల కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో, అన్ని స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది. అంతే కదా, తెలంగాణ వాళ్ళతో సహా అందరిది ఉంది. సో ఈ సమయంలో రాజకీయ నాయకులు నిజమైన ఉద్యమం ఇది కాదండి, ఈ సమయంలో రాదు. ఇది ఒక పద్ధతి ప్రకారం కొంతమందిని ఇది గ్రామస్థాయిలో తీసుకెళ్ళడానికి చాలా కష్టపడుతున్నారు చాలామంది. దయచేసి ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు 42% అనేది ఒక తెలంగాణ వ్యాప్తంగా ప్రతి చిన్న వ్యక్తి, నాలెడ్జ్ ఉన్నోడు లేనోడు 42% వస్తుందా రాదా అని మాట్లాడుకుంటున్న ఈ క్రమంలో ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చి మార్వాడీలని ఈ గోబ్యాక్ అనుకుంటూ ఈ బీసీ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నమే. ఖచ్చితంగా చెప్తాను, మనకు వీళ్ళ వల్ల ప్రాబ్లం అయితే ఖచ్చితంగా వీళ్ళని నివారించవచ్చు. దానికి చాలా చాలా ఉన్నాయి. ప్రభుత్వం ఎందుకు సపోర్ట్ చేస్తలేదంటే, చాటల తౌడు పోసి కుక్కలకు లొల్లి పెట్టినట్టు ఇది ఒక విషయాన్ని తయారు చేసింది, ప్రోత్సహిస్తుంది. ఇదంతా రెడ్డిలంతా కలిసి ఈ 42% ఎక్కడైతుందో ఈ సమయంలో ఈ పెంట పెడదాము అని సీఎం రేవంత్ రెడ్డి మీద కూడా ప్రెషర్ ఉంది. ఒకవేళ నువ్వు 42%కి అనుకూలంగా ఉంటే మేమంతా కేసీఆర్ దగ్గరికి వెళ్ళిపోతాం అనే ఒక ప్రెషర్ ఉంది. ఈ ప్రెషర్లో ఆయన అటు ఇటు అనకుండా మౌనంగా ఉన్నాడు. సో బండి సంజయ్ గారు సైతం కూడా అంటే మార్వాడీలతోనే రాష్ట్ర జీడిపి పెరుగుతుంది అన్నటువంటి కామెంట్లు చేస్తా ఉన్నారు. దానికి మీరు అగ్రియా? అంటే మార్వాడీలు చెప్పండి, అది తప్పు. మార్వాడీలో ఉన్నారా? కేవలం మార్వాడీలు ఎంతమంది ఉంటారు? ఎందుకు వాళ్ళని వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీజేపీ అని అనుకోవచ్చు. అది వాళ్ళ మరి నరేంద్ర మోడీ వల్ల అనుకోవచ్చు, వాళ్ళ మరి గుజరాత్ ఎఫెక్ట్ అనుకోవచ్చు. కానీ చాలా తప్పు. వాళ్ళు చాలా బీజేపీ చేస్తుంది రాజకీయం చేస్తున్నారు. వాళ్ళు ఈ రకంగా చేస్తే ఇక్కడ లోకల్ నాయకులు ఆ మార్వాడీల దగ్గర డబ్బు సంచులు నొక్కేయడానికే ఇదంతా. మేము నిలబడ్డాం, మా పార్టీకి ఫండ్ ఇవ్వండి అని అడుక్కునే ప్రయత్నం ఇది. ఏ మార్వాడీలు కూడా ఎవరికి రూపాయి ఇవ్వద్దు, ఎవరు కాదు. మాలాగా చదువుకున్న వాళ్ళని చెప్తాం కదా ప్రజలకి. అంటే ఇప్పుడు మార్వాడీలకు మద్దతుగా పలుకుతున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి అంటారు. పొలిటికల్ పార్టీస్ అయితే అందుకే, పొలిటికల్ పార్టీస్ అయితే ఈ సమయంలో చేసేది అందుకే. అభద్రతా భావం తీసుకొచ్చి మేమే కాపాడతాం అని ఈ పొలిటీషియన్స్ అంతా కలిసి వీళ్ళని ఒక దగ్గరికి చేర్చి ఆ సంఘానికి ఒక అల్టిమేటం ఇస్తారు. ఇంత పే చేయండి, మేము చూసుకుంటాం, మిమ్మల్ని రక్షిస్తాం, మీ మీద కేసులు కావు అని వాళ్ళని సాటిస్ఫై చేయడానికి డబ్బులు తీసుకొని మన తెలంగాణ గొర్రెలు మనమే, ఆ గొర్రెలలో నేను కూడా ఉన్నా, మాలాంటి అమాయకులందరిపైన 4-5 కేసులు చేసి వాళ్ళని సాటిస్ఫై చేస్తారు. ఇదంతా క్యాపిటలిస్ట్ వ్యవస్థలో ఒక గేమ్. ఇదే ఉద్యమం కార్పొరేట్ కల్చర్ మీద చేయమనండి. స్కూల్ ఫీజులు పెరుగుతున్నాయి కదా పిల్లలై, అక్కడ చేయమనండి ఉద్యమం. ఇదే తెలంగాణ శ్యామ్ని స్కూల్ ఓకరీస్లో అడ్డగోలు ఫీజులు పెంచుతారు కదా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పెంచుతారు కదా అని లొల్లి పెట్టండి, దాని మీద పాట రాయండి, ఎంతమందికి ఉపయోగపడుతుంది.
అంత దారుణమైన వ్యవస్థ అయితే మార్వాడీలో లేదు నేను అనుకుంటున్నా. సో మార్వాడీలు వ్యాపారం చేస్తున్నారు, వ్యాపార పరంగానే వాళ్ళని ఎదుర్కోవాలంటే వాళ్ళని నివారించండి. వాళ్ళ దగ్గర కొనకండి ఇష్టం లేకపోతే. మీరు కొత్తగా షాపులు పెట్టండి. మనము ఒక చైతన్యం తీసుకొచ్చుకుందాం. ఏమని, మేము మార్వాడీల దగ్గర పోము, మా దుకాణాలకి చిన్న చిన్న కిరాణం షాప్లకే పోతాము. వెనకడికి కిరాణం షాప్ ఉంటే వాడికి మనకి 20 ఏళ్ళ బంధం ఉండు. ఒక వైశ్యుని దుకాణం ఉంటే పాపం, ఒక కొమటైన దుకాణం ఉంటే 20 ఏళ్ళు మనల్ని నమ్మి ఉద్ధరిస్తాడు. మార్వాడు ఇస్తాడు అండవనికన్నా ఏ పూట కాపూటే అంటాడు. ఎందుకంటే ఏ రాత్రి వెళ్ళిపోతాడో అతనికి తెలియదు అలా పరిస్థితి. సో ప్రజలకు విఘ్నత ఉండాలి. ఇక్కడ వాళ్ళని డెవలప్ చేయాలంటే మన వస్తువులు మన వాళ్ళ దగ్గర కొందాం. ఈ చైతన్యానికి పెద్ద కొట్లాటలు తలకాయల వలగొట్టుడు ఏం లేదు. అతి తొందరలో ఒక కుట్ర జరుగుతుంది. మార్వాడీల మీద దాడో మన వాళ్ళ మీద దాడో ఒక దాడి జరుగుతుంది. ఈ దాడిని తెలంగాణ వ్యాప్తంగా పెద్దగా చేసి ఈ 42% హరించి ఆ టాపిక్ హరించి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ వెళ్ళిపోతాయి. దాని తర్వాత మార్వాడి ఉండడు, ఈ గొడవ ఉండదు, ఏది ఉండదు. మీరు చూడండి. సో రోహింగ్యాలకు కేవలం మార్వాడి గోబ్యాక్ అనేది కాదు, రోహింగ్యాలు కూడా గోబ్యాక్ అన్నటువంటి ఉద్యమాన్ని మేము కూడా చేపడతామంటూ బండి సంజయ్ చెప్తాను. అవును. సో ఇప్పటికీ రోహింగ్యాలు పాత బస్తీ కావచ్చు, హైదరాబాద్ నగరానికి సంబంధించిన ప్రాంతాల్లో చాలా మంది ఉన్నారు. సో 12 ఏళ్ళుగా వాళ్ళ ప్రభుత్వం ఉంది, బీజేపీ పార్టీ సెంట్రల్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడే రోహింగ్యాలు ఎందుకు గుర్తొచ్చినట్టు బీజేపీ పార్టీకి? అసలు బీజేపీ వాళ్ళు సెంట్రల్ ఉన్నారా మరి ఏడున్నారా అర్థం కాదు. బండి సంజయ్ గారు మాట్లాడితే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే రోహింగ్యాలను నివారించాల్సింది సెంట్రల్ గవర్నమెంట్లో ఎవడెవడు దొంగతనంగా ఉంటుండు, ఎవడెవడు ఏముంటుండు మీ దగ్గర లెక్క ఉండదా? మీ దగ్గర ఒక టెర్రరిస్టు హైదరాబాద్ ఉన్నాడని చెప్పి ఢిల్లీ నుంచి ఎన్ఎస్జీ వాళ్ళు వస్తారు, ఎన్ఐఏ వాళ్ళు వస్తారు, టకటక 3వ కంటికి తెలియకుండా లిఫ్ట్ చేస్తున్నప్పుడు రోహింగ్యాలు ఎక్కడున్నారు ఏం కథ అనేది పర్ఫెక్ట్ లెక్క ఎవరి దగ్గర ఉంటుంది? మీ దగ్గర ఉంటే స్టేట్ మీద మీరు తీసుకురండి. స్టేట్ మీద మీరు తీసుకొచ్చి రోహింగ్యాలకు కరెంట్ కట్ చేయండి, లైవ్లీవుడ్ కట్ చేయండి. మళ్ళీ వీళ్ళ రేషన్ కార్డులు తీసుకుంటారు అంటే లోకల్ గవర్నెన్స్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళు ఉంటేనే వీళ్ళు రాజకీయం చేయగలుగుతారు. కాబట్టి ఇదంతా కుట్ర. యాక్చువల్గా బీజేపీ ఖచ్చితంగా మార్వాడి గోబ్యాక్ నుంచి చాలా చాలా ఆశపడుతుంది ఓటు బ్యాంక్ని. ఓకే, అది జూబ్లీ హిల్స్ అనుకోండి, లోకల్ బాడీ అనుకోండి, వీళ్ళది ఏదో డ్రామా నడుస్తుంది. కాంగ్రెస్ మౌనంగా ఉండి దాడులు చేసుకుంటే ఎవడో ఒకరిద్దరు చచ్చేదాకా వెయిట్ చేద్దాం, తర్వాత మన ప్లాన్ మనం చేద్దాం అనే క్రమంలో ఉన్నది. ఈ సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి విద్వేషాలకు పోకుండా మార్వాడియాతో నచ్చితే కొనుక్కోండి, నచ్చకపోతే కొనుక్కోకండి. దానిలో పెద్ద విషయం ఏముందండి? ఇవాళ 30 ఏళ్ల నుంచి పాతుకుపోయిన వ్యవస్థని మనం తీసేయాలనుకుంటే ఇవాళ వాళ్ళంతా కలిసి స్ట్రైక్ చేసి అన్నీ ఆపేస్తే తెలంగాణలో మనమే ఇబ్బంది పడతాం. రేట్లన్నీ పెంచేస్తారు. ఎవడో పెంచాడు, మళ్ళీ మన షాప్ వాడే పెంచేస్తాడు, మనవాడే పెంచేస్తాడు. వాళ్ళు కూడా గవర్నమెంట్కి కట్టేటువంటి ట్యాక్సెస్ కూడా అన్ని కూడా ఎగ్గొడతా ఉన్నారు, గవర్నమెంట్ కూడా లాక్ చేస్తూ ఉన్నారు అన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినపడతాయి. ఆరోపణలు ఏంటంటే రైట్స్ చేయండి, ఇన్కమ్ ట్యాక్స్ రైట్లు చేయండి. ఇదంతా గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఆరోపణలు పెడితే కాదు కదండి. ఇప్పుడు మరి అలా అంటే ఆ ఆరోపణ చేసిన వ్యక్తి ఎంతమంది ఈ తెలంగాణలో ట్యాక్స్ కడతలేరు అనేది ఉందా? పొలిటీషియన్లు ఎంతమంది కడుతురండి అలా? రియల్గా వాడు తిరిగేది 5 కోట్ల కారు ఉంటుంది, ఆ కారు వాడి పేరు మీద ఉండదు, బినామీ వ్యవస్థ నడుస్తుంది. సో ఈ డైవర్షన్ పాలిటిక్స్ బంద్ చేయాలి. నన్ను అడిగితే ఈ డైవర్షన్ పాలిటిక్స్ బంద్ చేసి ఈ మార్వాడి గోబ్యాక్ కృత్రిమ ఉద్యమాన్ని వెంటనే ఆపకపోతే బీసీ ఉద్యమం అనేది చచ్చిపోతుందని ఖచ్చితంగా చెప్తాను అన్నాను. ఓకే, చివరిగా ఏం చెప్తారు? ఇప్పుడు మార్వాడి ఉద్యమాన్ని ఎత్తుకున్నటువంటి నాయకులు కానీ మార్వాడి ఉద్యమమే ప్రధానంగా ధ్యేయంగా వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇది మీరు తెలిసి చేస్తురా తెలియక చేస్తురా, ఇది కొంతమంది పెట్టుబడిదారులు పై లెవెల్లో బీసీ ఉద్యమాన్ని బీసీ మూమెంట్ని చంపడానికి చేస్తున్నారు. ఈ క్రమంలో వాళ్ళ చేతిలో పావులుగా మారకుండా తెలిసి తెలియక కొంతమంది అయితే అన్నీ తెలిసి కొంతమంది ఈ రకంగా చేస్తే ఇప్పుడు వచ్చిన బీసీ మూమెంట్ మళ్ళీ రావాలంటే ఇంక 20 ఏళ్ళైనా రాదు. ఇప్పుడు మనం ఈ స్థానిక సంస్థల్లో మనం బీసీలకి ఖచ్చితంగా రిజర్వేషన్ కావాలి. ఈ 3 ఏళ్లలో మనం ఖచ్చితంగా కొట్లాడితే కాంగ్రెస్ కాకపోయినా రేపు బీజేపీ మెడలు వంచైనా తెచ్చుకునే ఆస్కారం ఉంది. దయచేసి ఇలాంటి చండాలమైన ఉద్యమాలు తీసుకురాకండి. ఇది వాళ్ళతోటి పోయేది కాదు. వీళ్ళెవరు మార్వాడీలు ఎవరిని కొట్టి చంపుతలేరు,
అట్లాంటి వ్యవస్థ ఏదైనా ఉంటే న్యాయపరంగా చట్టపరంగా ఎదుర్కొందాం తప్ప ఈ ఉద్యమాల వల్ల నష్టపోయేది మళ్ళీ మనమే, పేదవాళ్ళమే నష్టపోతాం. ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే ఈ యొక్క గో బ్యాక్ మార్వాడి అనేటువంటి ఉద్యమం ఇది ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆడిస్తున్నటువంటి ఒక డ్రామాగానే చూడాలి. కొంతమంది వ్యక్తులు దీని వెనకాల కుట్రదారులుగా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈరోజు బీసీ ఉద్యమాన్ని అరగదొక్కేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది రెడ్లాడుతున్నటువంటి డ్రామాగానే చూడాలి. ఖచ్చితంగా ఒకవేళ కనుక మార్వాడీలని మనం ఖచ్చితంగా కట్టడి చేయాలంటే మనకు సంబంధించినటువంటి వాళ్ళు, మన ప్రజలు మేల్కోవాలి. మరో పక్కన మనం పెట్టేటువంటి షాపులో కొనుక్కునేటువంటి ఆ చైతన్యం కనుక వచ్చినట్టు ఏంటంటే ఖచ్చితంగా మార్వాడీలని మనం ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఈ ఉద్యమాల ద్వారా, ఇది కేవలం ఆడిస్తున్నటువంటి డ్రామాల ద్వారా అది సాధ్యం కాదన్నటువంటి అభిప్రాయాన్ని చక్రధర్ గారు అయితే చెప్తా ఉన్నాం. చూస్తూనే ఉండండి మన తెలుగు.